ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ దేవి భాగవతం 5వ స్కందము 14వ అధ్యాయము. మహిషాసురుడి కథ. దుర్ముఖుడి చావు విని క్రోధంతో మూర్ఛపోయాడు మహిషాసురుడు. దానవులందరినీ వెంటనే సమావేశపరిచాడు. మన దానవసూరులు దుర్ముఖుడు భాస్కులుడు యుద్ధంలో మరణించారు. విధి పరమాశ్చర్యంగా ఉంది. సుఖ దుఃఖాలకి కాలమే కర్త, కాలమే బలవంతమైనది. నరుడు పరతంత్రుడు, పాపపుణ్యాల ప్రపంచంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. మన దానవశ్రేష్ఠులిద్దరూ కాలం చేశారు. ఇప్పుడేమిటి కర్తవ్యం? ఈ సంకటకాలంలో ఏం చెయ్యాలో మీరంతా ఆలోచించి చెప్పండి అన్నాడు. మహారాజా, మహారథి, సేనాధిపతి చిచ్చురుడు అందుకున్నాడు. నేను ఆమెను చంపేస్తాను. ఆడదాన్ని చంపడం ఏమంత పని అంటూనే అతడు లేచాడు. యుద్ధానికి సిద్ధపడ్డాడు. రథమెక్కాడు. వెంట పెద్ద సేన వేసుకున్నాడు. పార్శ్య రక్షకుడిగా తామ్రుడును అతడితో బయలుదేరాడు. చిచ్చుర తామ్రుల సైన్యాలు కోలాహలంగా భూమి ఆకాశము దిక్కులు ప్రతిధ్వనించాయి. వాళ్ళు రావడం చూసింది దేవి. శంఖం పూరించింది, గంటలు మ్రోగించింది, ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనులు విన్నారు రాక్షసులు. బెంబేలు పడిపోయారు. ఏం ధ్వని బాబు ఇది అంటూ తోకలు ముడిచారు. దారి తెన్ను తెలియకుండా పరుగులు తీశారు. అది చూసి చిచ్చురుడి ఒళ్ళు మండింది. ఎంత పిరికిపందలు మీరు అంటూ గర్దించాడు. చూడండి, చిటికలో ఈ మదమెక్కిన ఆడదాని ఆట కట్టిస్తాను. మీరంతా వీరులు, భయపడకండి, రణరంగంలో నిలబడండి. సేనలతో ధనస్సు బాణాలు పట్టుకుని రణస్థలానికి వచ్చాడు చిచ్చురుడు. ఓ పెద్ద కళ్ళదానా, దేవిని చూసి నిర్భయంగా అన్నాడు అతడు. ఎందుకిలా సైనికుల్ని భయపెడుతూ అరుస్తున్నావు? నీ చేష్టలు ఈ వరకే విన్నాను. అంచేతే రవంత భయం కలగదు నాకు. ఆడదాన్ని చంపితే పాపం, అపకీర్తి కూడా. పైగా అంచేత నిన్ను చంపడానికి బుద్ధి పుట్టకుండా ఉంది. స్త్రీలు కటాక్షాలతోనూ హావభావాలతోనూ మాత్రమే యుద్ధం చేస్తారు. నీ వెంటే అందకెత్త ఇలా ఆయుధాలతో యుద్ధం చేయడం ఎక్కడా కని విని ఎరుగను. పువ్వులతో కూడా యుద్ధం చేయడానికి తగని సుకుమారివి నువ్వు. అయినప్పుడు తీర్చ బాణాలతో యుద్ధం సంగతి చెప్పేదేముంది? అసలే కూడదు. మాలతీ దళము తగిలినా కందిపోతుంది నీ కోమల శరీరం. నిజంగా క్షాత్రధర్మం అవలంబించిన వాళ్ళ బ్రతుకు నీచం. ఏమంటే ప్రేమతో పెంచిన శరీరాన్ని నరుకుల పాలు చేస్తున్నారు వారు. వాడి బాణాలతో, తైలాభ్యంగాలతో, పూల వాసనలతోనూ, మృష్టాన్న భోజనాలతోనూ పోషించిన ప్రియదేహం శత్రువుల వాడి శరాలతో గాయపరుచుకుంటున్నారు. కత్తి వాడితో గాయాలు కలిగిన వాడే ధనం అనుభవిస్తాడంటారు. ఛీ, ఎందుకు ఆ ధనం? మొదట దుఃఖం కలిగించిన ధనం తర్వాత ఏం సుఖం కలిగిస్తుంది? ఓ మంచి తొడలదానా, నిజానికి నువ్వు కూడా తెలివి మాలిన దానివి. అందుకే స్వమే యుద్ధానికి సిద్ధపడ్డావు. సంభోగ సుఖం మానుకుని యుద్ధంలో ఏం సుఖముంది? కత్తుల నరుకులు తినాలి, గదల దెబ్బలు తినాలి. బాణాలతో శరీరం తూట్లుపడుతుంది, చివరికి చావున్నో దాపరిస్తుంది. నక్కల శరీరం పీక్కు తిని చివరి సంస్కారం చేస్తాయి. యుద్ధంలో చేస్తే స్వర్గం వస్తుందంటారు ధూర్త కవులు. అది అబద్ధం. కనుక నీకు హితం చెబుతున్నాను. యుద్ధం మానేసి వెళ్ళిపో. నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో. కాదంటే మా మహారాజు మహిష చక్రవర్తి ఉన్నాడు. దేవతల్ని ఓడించిన వీరాధి వీరుడు. అతన్ని కట్టుకో, అతన్ని సేవించు. మూఢుడా, తిరస్కారంగా అంది జగదంబ. బుద్ధిమంతుడైన పండితుడిలాగా ఎందుకిలా ఊరికే వాగుతున్నావు? నీతి శాస్త్రమంటే ఏమిటో ఎరగవు. అన్వీక్షకి విద్య అసలే తెలియదు. వృద్ధుల్ని సేవించి ధర్మం కూడా తెలుసుకోలేదు. మూర్ఖ పశువుని సేవించి నువ్వున్నో పశువే అయిపోయావు. రాజధర్మం వాసనే లేదు నీ దగ్గర. పైగా నా ముందు ఎందుకు పొల్లు కబుర్లు? విను, మీ ఎనుబోతురాజుని చంపుతాను. వాడి నెత్తురుతో నేల బురద చేస్తాను. ఆ నెత్తురు బురదలో నా కీర్తి స్తంభం పాతుతాను. అదిగో అప్పుడు ఇక్కడి నుంచి కదులుతాను. దేవతల్ని దుఃఖపెట్టే దురాత్ముడు మీ మహిషారాజు. మదగర్వంతో కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. ఆ దురాచరణని తుదముట్టిస్తాను. తోక ముడవకుండా నువ్వు నిలబడు. నాతో యుద్ధం చెయ్యి. మూఢుడా, నువ్వు నీ రోజు బతుకు మీద ఆశ ఉంటే మూఢుడా, నువ్వు నీ రాజు
బతుకు మీద ఆశ ఉంటే నా మాట వినండి, పాతాళానికి పారిపోండి. చావాలని సరదాగా ఉంటే మాత్రం అందరూ చప్పున రండి, నాతో యుద్ధం చెయ్యండి. మీ దానవుల్ని అందరినీ హతమార్చడమే నా సంకల్పం. బలదర్పంతో మిడిసిపడుతున్న చిచ్చురుడు దేవి మాటలు విన్నాడు. జడివానలాగా వాన కురిపించాడు. తన తీక్ష బాణాలతో వాటినన్నిటినీ తుక్కు చేసింది దేవి. విషసర్పంలాంటి ఘోరమైన బాణాలు అతడి మీద గుప్పించింది. ఆశ్చర్యకరమైన యుద్ధం జరిగింది. ఉడుపు చూసి చిచ్చురుణ్ణి జగదంబ గదతో ఒక్కటి మోదింది. దెబ్బతో రథం మించి క్రింద పడిపోయాడతడు. తెలివి తప్పి 2 ముహూర్తాల వరకు లేవలేకపోయాడు. అది చూసి ఒక్క ఉదుటన దూసుకొచ్చేవాడు తామ్రుడు దేవి మీదకి. రా రా దానవశ్రేష్ఠ రా అంది నవ్వుతూ చండిక. నిన్ను కూడా యమలోకం పంపుతాను. మీ వంటి బలహీనులు, ఆయుర్దాయహీనులు ఎందుకని ఎగబడతారు యుద్ధానికి? ఆ పశువు మీ రాజు ఏమయ్యాడు? ఇంటి దగ్గర ఉండి మిమ్మల్ని ముందుకు తోస్తున్నాడు. ఉట్టి కట్టుకు ఊరేగాలనుందో వాడికి. ఆ దుష్టుడు చచ్చేదాకా మీలాంటి వాళ్ళని చంపడం అంటే వ్యర్థ పరిశ్రమ నాకు. అంచేత మీరు వెళ్ళిపోండి. ఆ ఎనుబోతుని ఇక్కడికి పంపించండి. నేను ఇక్కడే ఉంటాను. వచ్చి చస్తాడు వాడు. తాటికాయలంతేసి గుడ్లు చేశాడు తామ్రుడు. ధనస్సును చెవిదాకా లాగాడు. బాణం మీద బాణం జగదాంబ మీద గుప్పించాడు. నిప్పులు కురిపించింది దేవి. మెరుపులాంటి బాణాలు గబగబా కురిపించింది. ఇంతలో చిచ్చురుడు తేరుకున్నాడు. ధనస్సు బాణాలు పట్టుకుని దేవి ముందుకు వచ్చాడు. చిచ్చురుడు తామ్రుడు మహావీరుడు ఇద్దరూ కలిసి దేవితో పోరాడారు. మహామాయ మండిపడింది. ఎడతెరిపి లేని బాణాలు కురిపించింది. దాంతో దానవులు కవచాలు చీలికయ్యాయి. వారి శరీరాలు తూట్లు పడ్డాయి. ఎక్కడాలోని కోపం తెచ్చుకుని మండిపోయారు వాళ్ళు. మరింత విరుచుకుపడ్డారు దేవి మీద. విడుపు విరామం లేకుండా బాణాలు రువ్వారు. దేవి బాణాలతో గాయపడిన రాక్షసులు పూసిన మోదుగుల్లా కనిపించారు. దారుణంగా జరిగింది యుద్ధం. ఆకాశం మీద చూస్తున్న దేవతలు ఆశ్చర్యపోయారు. పెద్ద ఇనప రోకలి పట్టుకుని ఉరికాడు తామ్రుడు. దేవి సింహం నెత్తి మీద ఒక్కడి కొట్టాడు. అపురూప పెద్ద పెడబొబ్బలు పెట్టాడు. ఆ ఊపున పెద్ద పెద్ద పెడబొబ్బలు పెట్టాడు. దేవి కళ్ళల్లో జ్యోతులు మండాయి. కత్తితో తామ్రుడి తల ఎగరి వేసింది. తల తెగిపడిన అతడి మొండెం ముసలం పట్టుకు ముందుకి ఉరికింది కొంతసేపు. అనంతరం పెద్దమాను కూలినట్లు నేల కూలిపోయింది. తామ్రుడి చావు చూసి తట్టుకోలేకపోయాడు చిచ్చురుడు. పెద్ద కత్తి పట్టుకుని దేవి మీదకి పరిగెత్తాడు. 5 బాణాలు టపీ వాడి మీద కొట్టింది దేవి. ఒక బాణంతో కత్తి ముక్కలైంది. ఒక బాణంతో అతడి చెయ్యి తెగి కింద పడింది. తక్కిన 3 బాణాలతో అతడి తల తెగి కింద పడింది. అలా తామ్రుడు చిచ్చురుడు రణరంగంలో తెగి పడడంతోనే రాక్షస సేన జర్జరిల్లిపోయింది. దిక్కు తిన్ను లేకుండా దౌడి తీసింది. దేవతలు జై జయధ్వానాలు చేశారు. దేవి మీద పూలవాన కురిపించారు. ఋషులు, గంధర్వులు, బేతాళులు, సిద్ధులు, చారుణులు ఆనందించారు. ఓ దేవి, ఓ చండిక, నీకు జయం కలగాలి అంటూ పదే పలికారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయము మహిషాసురుడి కథ. చిచ్చురుడు తామ్రుడు చచ్చిపోయారనగానే తెల్లమొహం వేశాడు మహిషాసురుడు. దేవిని చంపిరండిని మహాబలవంతుల్ని కొందరిని పంపాడు. వారిలో అశులోముడు, బిడాలాక్షుడు ప్రముఖులు. యుద్ధ దుర్మదులు, లెక్కనేనంత సైన్యము, రకరకాల ఆయుధాలు పట్టుకుని రణస్థలానికి వెళ్ళారు. వాళ్ళు చూశారు దేవిని. సింహం మీద కూర్చుందామె. ఆమె 18 చేతుల్లోనూ దారుణమైన ఆయుధాలున్నాయి. అతి వినయంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అశులోముడు. దేవితో నెమ్మదిగా అన్నాడు, నిజం చెప్పు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఏ అపరాధము లేని దైత్యుల్ని ఎందుకు చంపుతున్నావు? నిజం చెప్పితే నీతో సంధి చేసుకుంటాం. యుద్ధం దేనికి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. యుద్ధం వల్ల దుఃఖం తప్ప మరేమీ లేదు. యజ్ఞం సుఖాలు నాశనం చేసే రోగం అన్నారు పెద్దలు. పువ్వులు పడితే భరించలేని సుకుమారివి నువ్వు. శస్త్రాలు అస్త్రాలు ఎలా సహిస్తావు? ఎందుకు ఇదంతా? నిన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు.
చాతుర్య ఫలం శాంతి, శాంతి ఆనందం ప్రసాదిస్తుంది. ఇంతకీ దుఃఖానికి మూల కారణమైన యుద్ధం ఎందుకు నీకు? ఈ లోకంలో దుఃఖం విడిచిపెట్టి సుఖమే అనుభవించాలి. సుఖం రెండు విధాలు. ఒకటి నిత్య సుఖం, రెండోది అనిత్య సుఖం. అజ్ఞాతం వల్ల కలిగే సుఖం నిత్యమైనది, భోగం వల్ల కలిగే సుఖం అనిత్యమైనది. వేదశాస్త్రాలు అర్థం తెలిసిన వాళ్ళు అనిత్యమైన సుఖం వల్లరు. ఒకవేళ నీకు సౌగత ధర్మం సమ్మతమంటావా? అయితే మంచి యవ్వనం కల చిన్నదానివి, భోగాలు అనుభవించు హాయిగా. నిజంగా పరిలోకం మీద నమ్మకం లేకపోతే మంచిగా ఈ భూలోకం మీదే స్వర్గసుఖం అనుభవించు. యవ్వనం శాశ్వతం కాదు, ఇది తెలుసుకుని ప్రవర్తించు. తెలిసిన వాళ్ళు మరో ప్రాణికి కష్టం కలిగించరు. ధర్మం, అర్థం, కామం యథావిధిగా అనుభవించాలి. అంచేత సుందరి, నీ బుద్ధి ధర్మార్థాల వైపు మళ్లించు. ఏ అపరాధము ఎరుగని రాక్షసుల్ని ఊరికే ఎందుకు చంపుతావు? ప్రతి మనిషి శరీరంలోనూ దయా, ధర్మం ఉంటుంది. సత్యం మీద ప్రాణం ఆధారపడి ఉంటుంది. కనుక దయా, సత్యము కాపాడడం కర్తవ్యం. అంచేత దేవి, సత్యం చెప్పు. దయామాలి, దానవుల్ని ఎందుకు చంపుతున్నావు? దేవి ఇలా జవాబు చెప్పింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడుగుతున్నావు? చెబుతాను విను. దైత్యుల్ని చంపడానికి కారణమును చెబుతాను. ప్రాణుల న్యాయాన్యాయాలు చూస్తూ ఉండే సాక్ష్యరూపిణి నేను. అన్ని లోకాల్లోనూ అన్ని వేళలా విహరిస్తూ ఉంటాను. నాకెప్పుడూ భోగేచ్ఛ లేదు, లోభమునూ లేదు, ఎవ్వరితో విరోధమునూ నాకు లేదు. సంసారంలో ధర్మం కోసమే, సాధురక్షణ కోసమే విహరిస్తూ ఉంటాను. ఇది నా వ్రతం. ఈ వ్రతం సర్వదా పాలిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అనేక రకాల అవతారాలు ఎత్తుతాను. దుష్టుల్ని భక్షిస్తాను, శిష్యుల్ని రక్షిస్తాను, వేదాలు కాపాడుతాను. ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. మహిషాసురుడు దుర్మార్గుడు, దేవతల్ని నాశనం చేయాలని సంకల్పించాడు. ఇది తెలిసి ఇక్కడికి వచ్చాను. అతన్ని అవశ్యం హతమారుస్తాను. నువ్వు ఉండినా సరే, వెళ్ళినా సరే ఉన్న మాట చెప్పాను. యుద్ధానికి ఇతరుల్ని ఎందుకు పంపుతున్నాడతడు? స్వయంగా వచ్చి నాతో యుద్ధం చెయ్యమను. కాదు, మీ రాజు సంధి కోరుతున్నాడంటావా? అయితే దేవతలతో విరోధం విడిచిపెట్టమను. పరమానందంగా పాతాళం వెళ్ళిపోమన్ను. వెనుక దేవతల్ని ఓడించి వాళ్ళ దగ్గర లాక్కున్న సంపదలన్నీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయమను. పాతాళంలో ప్రహ్లాదుడితో హాయిగా బతకమను. ఇదే నా సందేశం. దేవి మాటలు విన్నాడు అశిలోముడు. బిడాలులాక్షుణ్ణి ఇలా అడిగాడు. విన్నావు కదా దేవి మాటలు. ఇప్పుడు యుద్ధం చెయ్యడమా, సంధి చెయ్యడమా, ఏది కర్తవ్యం? బిడాలాక్షుడు ఇలా అన్నాడు. యుద్ధంలో చావు తప్పదని తెలుసు మన మహారాజుకి. అయినా యుద్ధమే కోరుకున్నాడతడు. సంధికి ఇష్టపడ్డాడు. ప్రతి దినము మన దైత్యువుల చావు చూస్తున్నాడు. అయినా యుద్ధానికి పంపుతూనే ఉన్నాడు. దైవాన్ని ఎవరూ దాటలేరు. సేవకులం మనం. ప్రభు ఆజ్ఞ పాలించడమే మన విధి. మళ్ళీపోయి మహారాజుతో సంధి మాట చెబితే ఇంకేమైనా ఉందా? దేవతల ధనం దేవతలకి ఇచ్చేసి నువ్వు పాతాళానికి వెళ్ళు అని చెప్పగలమా మనం? రాజుకి నచ్చని మాట చెప్పకూడదని నీతిశాస్త్రం చెబుతూ ఉంది. అతడి హితం కోరినా మనం తిరిగి వెళ్ళకూడదిప్పుడు. వెళ్ళామా అతడి కోపానికి గురికాక తప్పదు. మన ప్రాణాలు సంశయ స్థితిలో ఉన్నాయి ఇప్పుడు. అయినా యుద్ధం తప్ప మరో గతి లేదు మనకి. ప్రభువు కార్యం కోసం ప్రాణం తృణంగా భావించాలి. అలా ఇద్దరూ కూడబడుకున్నారు. తుదకు యుద్ధానికే సిద్ధపడ్డారు. ధనస్సులు, బాణాలు పట్టుకుని రథాలెక్కారు. బిడాలాక్షుడే ముందు చెయ్యి చేసుకున్నాడు. దేవి మీద 7 బాణాలు ప్రయోగించాడు. పరమాస్త్రాలు తెలిసిన అశిలోముడు ప్రేక్షకుడులా దూరాన నిలబడ్డాడు. బిడాలాక్షుడి 7 బాణాలు ఇట్టే కొట్టేసి 3 వాడి బాణాలు అతడి మీద గుప్పించింది దేవి. 3 బాణాలు తగిలి రథం మించి క్రింద పడిపోయాడు బిడాలాక్షుడు. ఉత్తర క్షణంలో ప్రాణాలను వదిలేశాడు. బిడాలాక్షుడి మరణం కళ్ళ ముందు చూశాడు అశిలోముడు. ధనుస్సును, బాణాలు పట్టుకుని దేవి మీదకి దూసుకు వెళ్ళాడు. దేవి కుడి చేయి ఎత్తి అన్నాడతడు. నాకు తెలుసు, దుర్మార్గులు దానవులందరూ నాశనమైపోతారు. తెలిసినా పరాధీనులం మేం. యుద్ధం చెయ్యక తీరదు. మహిషరాజు మూర్ఖుడు, తన హితాహితాలు కానడు. అందుకనే అతడి దగ్గరికి వెళ్ళి సందేశం వినిపించను నేను. మంచి కానీ చెడ్డ కానీ వీరధర్మం పాలిస్తాను. ఇక్కడే కళ్ళు మూస్తాను. నీ బాణాలతో దైత్యకులం నాశనం అవుతుంది. దైవం గొప్పది, పురుషార్థం పనికి మాలింది. ఇలా అంటూనే బాణవర్షం కురిపించాడు.
అతడి బాణాలన్నీ అల్లంత దూరానే కొట్టి పారేసింది దేవి. పైగా చికిలి పట్టిన బాణాలు అతడి మీద నాటించింది. ఆమె మొహం కోపంతో ఎర్రపడడం చూశారు దేవతలు. బాణాలు తగిలి రక్తాలు చిమ్ముతూ పూచిన మోదుగా చెట్టులా ఔపించాడు అశిలోముడు. అతడి ఒళ్ళంతా మండి పెద్ద ఇనుపగద పట్టుకుని దేవి మీదకి పరిగెత్తాడు. పూనిపట్టి దేవి సింహం తల మీద ఒక్కటి బాదాడు. దెబ్బతిని ఏమాత్రమూ చెల్లించలేదు సింహం. పైగా అతడి మీద పడి తన వాడి గోళ్లతో అతడి గుండెలు చీల్చేసింది. తగ్గలేదు అశిలోముడు. చెంగున గంతాడు. సింహం తల మీదెక్కి దేవి శిరస్సు మీద గదతో కొట్టాడు. దెబ్బ ఆపుకుంది దేవి. ఆ ఆ ఊపున కత్తితో అతడి తల ఎగరగొట్టేసింది. తల ఎగిసిన అశిలోముడు మొండెం దభీమని క్రింద పడిపోయింది. అంతలో అతడి సేన ఆహాకారాలు చేసింది. దేవదుందువులు మ్రోగాయి. కిన్నరులు గానం చేశారు. దేవి సింహం రాక్షస సేన మీద విరుచుకుపడింది. అందిన వాళ్ళందరినీ చంపేసింది. ఎంతోమందిని తినేసింది. కొద్ది క్షణాల్లో రణరంగం రాక్షస పురుగు లేకుండా అయిపోయింది. చావగా మిగిలిన వాళ్ళు మహిషాసురుడి దగ్గరికి దౌడు తీశారు. ఏడుపు మొర్రలతో అతడి పాదాల మీద పడ్డారు. మహారాజా, ఇంకేముంది? బిడాలాక్షుడు, అశిలోముడు అంతమైపోయారు. మిగిలిన వాళ్ళని దేవి సింహం మింగేసింది అంటూ లబోదిబోమన్నారు. మతి పోయింది మహిషాసురుడికి. దుఃఖంతో అతడి మొహం మంగళంగా మాడిపోయింది. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 15వ అధ్యాయము. 16వ అధ్యాయం మహిషాసురుడి కథ. మహిషాసురుడి దుఃఖం కోపంగా మారింది. మొహం కండగడ్డలాగా అయిపోయింది. దారుకుణ్ణి పిలిచి రథం సిద్ధం చేయమన్నాడు అతడు. రథం సిద్ధం చేశాడు దారుకుడు. ఆ రథానికి 1000 గాడిదలు పూనారు. ధ్వజము పతాకాలు కట్టారు. అందులో అన్ని రకాల ఆయుధాలు అమర్చారు. అద్భుతమైన రథమది. దాని కమ్ములు రేఖలు అందంగా ఉన్నాయి. మహారాజా, అన్నిటితోనూ సిద్ధమై రథం దేవిడి ముందు నిలబడింది అన్నాడు వచ్చి సారథి. మనిషి రూపం ధరించాడు మహిషాసురుడు. కొమ్ములు నేను మహిషారూపంతో వెళితే అసహ్యంగా అంచుకుంటుంది దేవి అనుకున్నాడు అతడు. అందమైన రూపము చాతుర్యము అంటే పడి చేస్తారు ఆడవాళ్ళు అంటూ ఎంతో అందంగా తయారయ్యాడు. బాగా సింగారించుకున్నాడు. నన్ను చూడగానే నా మీద పడుతుంది వలచి అని మురిసిపోయాడు. మనిషి రూపం కంటే మంచి రూపం నాకు నచ్చింది లేదు అంటూ అపురూపమైన మనిషిగా తయారయ్యాడు. అన్ని రకాల ఆయుధాలు పట్టుకున్నాడు. మేలి రకం నగలు ముస్తాబు చేసుకున్నాడు. దివ్యమైన పట్టుబట్టలు కట్టుకున్నాడు. చేతులకి భుజకీర్తులు తగిలించుకున్నాడు. మెడలో పూలదండలు వేసుకున్నాడు. ధనుస్సు బాణాలు పుచ్చుకుని రథం మీద కూర్చున్నాడు. అపరమన్మధుడిలాగా ఔపించాడు. బ్రహ్మాండమంత దండు వేసుకుని భగవతి దగ్గరికి బయలుదేరాడు. మహిషాసురుడు మహారాణువతో రావడం చూసింది దేవి. తన శంఖం పూరించింది. ఆ మహాధ్వని విని తెల్లపోయారు దానవులు. మహిషుడు మాత్రం మందహాసం చేశాడు. దేవి మెల్లమెల్లగా జగదాంబ దగ్గరికి వెళ్ళి అన్నాడు మహిషాసురుడు. లోకంలో స్త్రీ పురుషులు 50 మంది సుఖమే కోరుకుంటారు. పరస్పరం సంయోగం వల్లే సుఖం కలుగుతుంది. విడివిడిగా ఉంటే సుఖం లేదు. సంయోగం ఎన్నో రకాలు వినిపిస్తాను విను. సుప్రీతి సంయోగం ప్రేమ వల్ల కలుగుతుంది. హేతార్థ సంయోగం కార్యసిద్ధి కోసం కలుగుతుంది. స్వభావోత్థ సంయోగం దానంతట అదే కలుగుతుంది. నేనెరిగిన ప్రకారం ప్రేమ వల్ల కలిగే సుప్రీతి సంయోగం వివరిస్తాను. తల్లిదండ్రులకు సంతానం వల్ల కలిగే సంయోగం నైసర్గిక ప్రేమ వల్ల కలుగుతుంది. ఇది ఉత్తమమైన సంయోగం అనిపించుకుంటుంది. అన్నదమ్ములలో కలిగే సంయోగం కారణం కలిగి కల్పిస్తుంది. ఇది మధ్యరకం సంయోగం. ఓడలు మొదలైన వాటిలో ప్రయాణం చేస్తున్న వారి మధ్య ప్రసంగం వశాత్తు కలిగే సంయోగం సహజ సంయోగం అనిపించుకుంటుంది. ఈ సంయోగం వల్ల కలిగే సుఖం తక్కువ. అంచేత దీనిని అధమ సంయోగం అంటారు. తేలిందేమిటంటే ఇన్నిటిలోనూ ఉత్తమ సంయోగం సర్వోత్తమమైందంటారు పండితులు. ఏమంటే ఉత్తమమైన సుఖం దానివల్లే కలుగుతుంది. అందులోనే చాతుర్యము, రూపము, ముస్తాబు, కులము, శీలము, గుణము అన్నీ కలిగి ఉంటాయి. ప్రియుడు ప్రియురాలు ఒకళ్ళ గుణం ఒకళ్ళు మెచ్చుకుంటారు. విన్నావా? ఇంతకీ నేను చెప్పవచ్చింది ఏమిటంటే ఆ ఉత్తమ సంయోగం నువ్వు ఆపేక్షిస్తూ ఉంటే నాతో సంబంధం కల్పించుకో. దీనివల్ల ఉత్తమమైన సుఖం లభిస్తుంది.
నీకు సందేహం లేదు ప్రియురాలా. నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలను నేను. దేవేంద్రుడు మొదలైన దేవతల్ని ఓడించి పారేశాను. ప్రపంచంలో ఉన్న దివ్యరత్నాలన్నీ నా ఇంట్లో ఉన్నాయి. నువ్వు నా పట్టవరానివికా. ఆ రత్నాలన్నీ నువ్వే అనుభవించు. నీకు నచ్చిన వాళ్ళకి పంచిపెట్టు. నన్ను అనుగ్రహించు. నీ దాసుణ్ణి నేను. నువ్వు కావాలంటే దేవతలతో విరోధం విడిచిపెట్టేస్తాను. నీకు దేనివల్ల సుఖం కలిగితే అదే నేను చేస్తాను. ఓ విశాలాక్షి, నువ్వు ఆజ్ఞాపించు, నేను అనుసరిస్తాను. నీ రూపం చూసి నా మతిలో లేదు. నీ మీద మనసు పట్టలేకుండా ఉన్నాను. నీ శరణు వేడుకుంటున్నాను. అరటి స్తంభాల్లా ఉన్నాయి నీ తొడలు. మన్మథ బాణాలు భరించలేకపోతున్నాను. నన్ను ఆదుకో. శరణన్న వాళ్ళని రక్షించడం కంటే ఉత్తమ ధర్మం మరొకటి లేదు. అందమైన కళ్ళు నీవి ప్రియురాల. నీ వాణ్ణి, నీ సేవకుణ్ణి. బతికున్నంతకాలం నీ మాట జవదాటను. నా ఆయుధాలన్నీ అవతల పారేసి నీ పాదాలు పట్టుకుంటాను. కామవేదన కాల్చేస్తూ ఉంది. అనుగ్రహించు. పుట్టినప్పటి నుంచి ఎవళ్ల ముందు ప్రాధేయపడి ఎరుగను. బ్రహ్మ మొదలైన దేవతల ముందు కూడా తల వంచి ఎరుగను. అలాంటి వాణ్ణి నీ ముందు దేహే అంటున్నాను. బ్రహ్మ మొదలైన దేవతలందరికీ నా చరిత్ర, నా చేవ బాగా తెలుసు. ఓ భామిని, ఎంతటి మహావీరుణ్ణి నీకు దాసోహం అంటున్నాను. ఓ మారు కన్నెత్తి నా మొహం చూడు. నీ కోసం ఎంత వ్యాకులు పడుతున్నానో నీకే తెలుస్తుంది. దైత్యుడా, నవ్వుతూ అంది దేవి. పరమపురుషుణ్ణి, పరమాత్ముణ్ణి తప్ప పరపురుషుణ్ణి కోరను. ఆ పరపురుషుడికి ఇచ్చా శక్తిని నేను. ఈ సృష్టి యావత్తూ నేనే సృష్టిస్తాను. ఆ విశ్వామిత్రుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు నన్ను. అతడు శాప ప్రకృతిని నేను. అతడు ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడు. కనుకనే నాలో చేతనాశక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. నిజానికి జడస్వరూపం నాది. అతడి సంయోగం వల్లే నాలో చేతనాశక్తి కలుగుతుంది. సూదంట రాయి వల్ల ఇనుములో చైతన్యం కలిగినట్లు అతడి సంయోగం వల్ల నాలో చైతన్యం ఉద్భవిస్తుంది. గ్రామ సుఖం, సంభోగ సుఖం కోసం ఎన్నడూ నాలో కోరిక రేగదు. నువ్వు మూర్ఖుడివి, మందబుద్ధి కనుకనే స్త్రీ సంగమం కోరుకుంటున్నావు. ఆడదే మగవాణ్ణి బంధించే గొలుసు అన్నారు పెద్దలు. ఇనుప బేడీలతోనూ గొలుసులతోనూ కట్టిన మనిషి వాటి నుండి గలుగుతాడు. కానీ ఆడదాని బంధనంలో పడిన వాడు మరి బయటపడలేడు. మూడుడా, ఆడదాన్ని మూత్రాగారం సేవించడానికి ఉబలాట పడుతున్నావా? సుఖం కావాలంటే మనస్సులో శాంతి నిలుపు. శాంతి వల్లే నిజమైన సుఖం దొరుకుతుంది. స్త్రీ సంయోగం దుఃఖానికి హేతువు. తెలిసి మతిమాలి ప్రవర్తించకు. దేవతలతో విరోధం విడిచిపెట్టు. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు. బతుకు మీద ఆశ ఉంటే పాతాళం పారిపోవు. కాదంటావు అయితే రా, నాతో పోరాడు. సంపూర్ణమైన శక్తితో ఉన్నాను నేను. నిన్ను చంపడం కోసమే దేవతలు నన్ను పంపారు. సుహృద్భావంతో నువ్వు మాట్లాడావు కనుక ఉన్న మాట వినిపించాను. నా మాట వింటే పాతాళం పోయి హాయిగా బ్రతుకు. 7 మాటలతో మంచి వాళ్లతో మైత్రి కుదురుతుంది. అంచేత నువ్వు పాతాళం పోతే వదిలేస్తాను. కాదంటావు, చావే సరదాగా ఉందంటావు. అయితే వీరుడా, సంతోషంగా నాతో యుద్ధం చెయ్యి. యుద్ధంలో నిన్ను చంపుతాను, సందేహం లేదు. సుందరి, కామంతో కంగారు పడుతూ మళ్ళీ అందుకున్నాడు మహిషాసురుడు. నీ మీద బాణం వేయడానికి భయంగా ఉంది. వెన్నలాంటి చిన్నదానివి నువ్వు. నీ అవయవాలన్నీ అందంగా ఉన్నాయి. శివుడు, విష్ణువు మొదలైన దేవతల్ని, మగజాతినంతటినీ మోహపరిచే అందకెత్తెవు నువ్వు. నీ మీద ఆయుధం వేయడానికి చేతులు ఎలా వస్తాయి నాకు? అమృతంలా ఉన్నాయి నీ మాటలు, పద్మాల్లా ఉన్నాయి నీ నేత్రాలు. నీతో నేను యుద్ధం చెయ్యడం తగిన పనే అంటావా? వద్దు, నన్ను వివాహం చేసుకో, హాయిగా అనుభవించు. కాదంటావు అయితే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపో. నీతో స్నేహం కట్టాను నేను, అంచేత నీ మీద ఆయుధం వెయ్యను. నీ మేలు కోరి చెబుతున్నాను. అన్నిటికంటే మంచి ఉపాయం అది. నువ్వు వెళ్ళిపో. నీ వంటి అందకత్తిని, ఆడదాన్ని చంపితే ఏం ప్రతిష్ట నాకు? స్త్రీ హత్య, శిశుహత్య, బ్రహ్మహత్య కట్టి కుడుగుతాయి మహాపాపాలు. కావాలంటే నిన్ను బలవంతంగా ఎత్తుకుపోగలను నా ఇంటికి. కానీ బలాత్కారం వల్ల నిజమైన సుఖం దొరకదు. అందుకనే వినయంగా విన్నవిస్తున్నాను. ప్రియురాలి ముఖపద్మం చూస్తే కానీ మగాడికి సుఖముండదు. అలాగే మగాడు లేనిదే ఆడదానికి ఆనందం లేదు.
సంయోగం వల్ల సుఖం కలుగుతుంది, వియోగం వల్ల దుఃఖం కలుగుతుంది. అందకత్తెవి నువ్వు, యవ్వనంలో ఉన్నావు, మంచి మంచి నగలు ముస్తాబు చేసుకున్నావు. ఇన్ని ఉంటే ఏం లాభం? చాతుర్యం ఎరగవు, అంచేత నా వంటి ప్రియుణ్ణి ప్రేమించలేకపోతున్నావు. ఎవరు చెప్పారు నీకు ఈ బుద్ధి? ఏ పగవాడు ఇలా చేసి నిన్ను మోసగించాడు? ఈ ఆగ్రహం విడిచిపెట్టు, నీ మంచి చూసుకో, నన్ను పెళ్లి చేసుకో, నీకు నాకు కూడా సుఖం దక్కుతుంది. విష్ణువు లక్ష్మితోనూ, శివుడు పార్వతితోనూ, ఇంద్రుడు సచీదేవితోనూ సుఖపడుతున్నారు. మగడు లేని ఆడదానికి సుఖం ఎలా వస్తుంది? నా వంటి రసకుణ్ణి ఎందుకు వల్లకుండా ఉన్నావో తెలియకుండా ఉంది నాకు. ఆ బుద్ధిమాలిన మన్మధుడు ఎటుపోయాడు? తన 5 బాణాలు వేసి నిన్నెందుకు వెర్రించకుండా ఉన్నాడు? అతడు కూడా నిన్ను చూసి కరిగిపోయాడో ఏమో జాలిపడి. పాపం, అబలని కనికరించాడేమో, అందుకే నిన్ను బాణాలతో కొట్టలేదేమో. అయితే నా మీద ఇలా ఎందుకు పగ సాధిస్తున్నాడు? నా మీద పగ సాధించడానికే నీ మీద బాణం వెయ్యలేదేమో. దేవతలే మన్మధుడిని ఇలా చెయ్యమన్నారేమో. నా సుఖం మంటం కలపడం కోసం దేవతలే ఈ కుట్ర పన్ని ఉంటారు. అంచేత మన్మధుడు నీ వైపు కోదండం ఎత్తలేదు. ఓ లేడిపిల్ల కళ్ళదానా, నన్ను వల్లకుండా ఉన్నావు. బతుకున్నంతకాలం పశ్చాత్తాపడతావు. స్వర్గసుఖం చేజేతులా జారవిడిచానని. ఇలాగే వెనుకటికి మండోదరి అందగాడైన రాజకుమారుణ్ణి వరించక తరువాత కామంతో బాధపడి ఒక శరుణ్ణి కట్టుకుని పశ్చాత్తాపడింది. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 16వ అధ్యాయము.